కాఫీ, గంతులేసిన మేకలతో మొదలైన పానీయం, నిద్రను బలవంతంగా ఆపుకున్న ఆ క్షణం మీకు తెలుసా? అప్పుడు మనకు ఎంతగానో కాఫీ కావాలనిపిస్తుంది కదా. 1200 ఏళ్ల క్రితం ఇది ఏమీ లేకుండా జీవించడం ఊహించుకోండి. కెఫీన్ లేదు, ఎనర్జీ డ్రింక్స్ లేవు, మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచేది ఏదీ లేదు. ఇథియోపియాలోని ఒక మేకన కాపరికి సరిగ్గా అదే జరిగింది. అతను గమనించిన ఒక వింత విషయం ప్రపంచాన్ని అనుకోకుండా శాశ్వతంగా మార్చేసింది. కల్దీ జీవితంలో అది అత్యంత వింతైన రాత్రి. అతని మేకలు ఉత్సాహంగా గంతులేస్తున్నాయి. సాధారణ జంతువుల్లా ప్రశాంతంగా నిద్రపోవడానికి బదులుగా అవి కరెంట్ షాక్ కొట్టినట్టు దూకుతున్నాయి. వాటి కళ్ళు పెద్దవిగా ఉన్నాయి. అవి ఆగకుండా అరుస్తున్నాయి. వాటిలో అంతులేని శక్తి ఉన్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ జంతువులు అర్ధరాత్రివేళ రాళ్లపై నుండి అటూ ఇటూ దూకడం చూసి కల్దీ అయోమయంలో పడిపోయాడు. అసలు ఏం జరుగుతోంది? అప్పుడు అతను గమనించాడు. ఆ మేకలు అంతకుముందు ఎన్నడూ చూడని ఒక పొదలోని వింత ఎర్రటి పండ్లను తింటున్నాయి. ఆ పండ లోపల ఉన్నది ఏదో ఆ మేకలను అత్యుత్సాహంతో కూడిన డాన్సర్లుగా మార్చేసింది. కల్దీ దాన్ని పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాని కుతూహలం అతన్ని ఆగనివ్వలేదు. అతను కొన్ని పండ్లను సంచిలో పెట్టుకుని దగ్గరలోని సూఫీ ఆశ్రమానికి బయల్దేరాడు. ఆ ఆశ్రమంలోని బాబాలకు ఒక పెద్ద సమస్య ఉంది. వారు ప్రార్థన మరియు పఠనం కోసం గంటల తరబడి మేల్కొని ఉండాలి. కాని వారి శరీరాలు సహకరించడం లేదు. కనురెప్పలు వాలిపోయేవి, తలలు ఊగిపోయేవి. ఏకాగ్రతతో ఉండడం ఒక పోరాటంలా అనిపించేది. కల్దీ తన వింత పండ్లు మరియు గెంతుతున్న మేకల కథ వాళ్లకి చెప్పాడు. ఒక ధైర్యవంతుడైన బాబా వాటిని రుచి చూడాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది నిమిషాల్లోనే ఒక అద్భుతం జరిగింది. అలసట మాయమైపోయింది. అతని మనస్సు స్పష్టంగా అనిపించింది. మేల్కొని ఉండటం ఇక శ్రమలా అనిపించలేదు. ఈ మాయాపండ్ల వార్త వేగంగా వ్యాపించి ఎర్ర సముద్రాన్ని దాటి అరేబియాలోని యెమెన్కు చేరుకుంది. అసలైన తెలివితేటలు ఇక్కడే వెలుగులోకి వచ్చాయి. యెమెన్ ప్రజలు బాబాలలాగా కేవలం పండ్లను నమలడంతో సంతృప్తిపడలేదు. వారు ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేసేవారు. ఈ పండ్లను వేడిచేస్తే ఏమవుతుంది? వీటిని పొడిచేస్తే ఏమవుతుంది? ఒకరోజు ఎవరో ఆ పండ్లను నిప్పులో వేశారు. బహుశా మొదట ప్రమాదవశాత్తు కావచ్చు. ఆ పండు వేగుతున్నప్పుడు అద్భుతమైన వాసన గాలిలో నిండిపోయింది. అది చాలా గాఢంగా, లోతుగా మరియు వారు ఇంతకుముందు అనుభవించని విధంగా ఉంది. ఆ పండ్లు ముదురు గోధుమ రంగులోకి మారాయి. వాటిపై పొరలు పగనడం మొదలైంది. అప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈ వేయించిన పండ్లను పొడిచేసి మరిగే నీటిలో కలపటం. వారు దాన్ని ప్రయత్నించినప్పుడు ఒక ముదురు రంగులో ఉండే చేదు పానీయం తయారైంది. అది అద్భుత ప్రభావాన్ని చూపింది. వారు దానిని ఖహ్వా అని పిలిచారు. అది మొత్తం పరిస్థితిని మార్చేసింది. ఒక్కసారి ఆలోచించండి ఏం జరిగిందో. ప్రజలు ఒక పచ్చి ఫలాన్ని కేవలం తినడం కాకుండా వేయించడం, పొడి చేయడం మరియు మరిగించడం ద్వారా పూర్తిగా కొత్త పదార్థంగా మార్చేశారు. ఇది కేవలం అదృష్టం కాదు, ఇది ఒక గొప్ప ఆవిష్కరణ. పైగా ఆ పానీయం అద్భుతంగా పనిచేసింది. విద్యార్థులు రాత్రి ఎక్కువసేపు చదువుకోగలిగారు. పండితులు ఏకాగ్రత కోల్పోకుండా గంటల తరబడి రాయగలిగారు. సుదీర్ఘ ప్రయాణాలకు సిద్ధమవుతున్న వ్యాపారులకు అలసటపై ఒక రహస్య ఆయుధం దొరికింది. 1400 నాటికి ఇస్లామిక్ ప్రపంచవ్యాప్తంగా కాఫీ విపరీతంగా పెరిగిపోయింది. ఇది మక్కా నుండి కైరోకు, డమాస్కస్ నుండి ఇస్తాంబుల్కు వ్యాపించింది. ఇది ఎక్కడికి వెళ్లినా కాఫీ హౌస్లు కార్చిచ్చులా వెలిశాయి. పైగా ఇవి కేవలం పానీయం తాగి వెళ్లిపోయే ప్రదేశాలుగా మాత్రమే కాకుండా ప్రతి నగరంలో అత్యంత ప్రసిద్ధ సమావేశ స్థలాలుగా మారాయి. ప్రజలు వార్తలను పంచుకోవడానికి, ఆలోచనలను చర్చించడానికి, రాజకీయాల గురించి మాట్లాడడానికి, వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి మరియు ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడానికి అక్కడ గుమిగూడేవారు. చరిత్రకారులు వీటిని పెన్నీ యూనివర్సిటీలు అని పిలిచేవారు. ఎందుకంటే ఎవరైనా లోపలికి వెళ్లి ఒక కప్పు కాఫీ కొనుక్కుని చుట్టూ జరిగే సంభాషణలు వినడం ద్వారా విద్యను పొందవచ్చు. కాఫీ హౌస్లు ఎంత ప్రజాదరణ పొందాయంటే కొందరు పాలకులు భయపడ్డారు. కైరోను అధికారులు వాటిని మూసివేయటానికి ప్రయత్నించారు. ఎందుకంటే
ప్రజలు పనిచేయకుండా రాజకీయాల గురించి చర్చించటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని వారు ఆందోళన చెందారు. కాని అప్పటికీ కాఫీ చాలా ముఖ్యమైనదిగా, అవసరమైనదిగా మారిపోయింది. ఆ నిషేధాలు ఎప్పుడూ నిలవలేదు. ప్రజలు అది లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయారు. 1600లలో ఒట్టోమన్ సామ్రాజ్యంతో వాణిజ్యం ద్వారా యూరోపియన్ వ్యాపారులు మొదట కాఫీని చూసినప్పుడు చాలామంది అనుమానించారు. తూర్పు నుండి వచ్చిన ఈ వింతైన, నల్లటి, చేదు పానీయం వింతగా మరియు విదేశీయులదిగా అనిపించింది. కొందరు మత పెద్దలు దీనిని దుష్టశక్తి అని కూడా పిలిచారు. కాని ఆచరణాత్మక ప్రజలు దానిని తాగి చూసిన తరువాత వ్యతిరేకత వేగంగా తగ్గిపోయింది. 1645లో వెనిస్ తన మొదటి కాఫీ హౌస్ను ప్రారంభించింది. లండన్ 1650లో అనుసరించింది. పారిస్, వియన్నా, ఆమ్స్టర్డామ్ అన్నీ కాఫీ జ్వరంలో పడిపోయాయి. కొన్ని దశాబ్దాలలోనే కాఫీ హౌస్లు ప్రతిచోటా వెలిశాయి. ఇవి యూరోపియన్ జ్ఞానోదయ కాలంలోని గొప్ప మేధావుల ఆలోచనలకు ఊపిరిపోశాయి. ఇథియోపియాలో కుతూహలమున్న మేకల కాపరితో మొదలై యెమెన్లోని వినూత్న మనస్సులతో పరిపూర్ణమైన ఈ పానీయం ప్రపంచాన్ని జయించింది. ఇది పారిశ్రామిక విప్లవానికి శక్తిని ఇచ్చింది, విప్లవాత్మక ఆలోచనాపరులను ఉత్తేజపరిచింది మరియు అప్రమత్తంగా ఉండవలసిన ఎవరికైనా ఇష్టమైన పానీయంగా మారింది. రచయితలు రాత్రంతా రాయాలి అనుకున్నప్పుడు దీనిని తాగారు. శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసేటప్పుడు దీనిని సేవించారు. పరీక్షణ సమయం వచ్చినప్పుడు ప్రతిచోటా విద్యార్థులు దీనిని ఆశ్రయించారు. నేడు మానవులు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 225 కోట్ల కప్పుల కాఫీ తాగుతున్నారు. అది నిజంగా ఆశ్చర్యపరిచే సంఖ్య. చమురు తర్వాత భూమిపై అత్యధికంగా వర్తకం చేయబడే రెండో వస్తువు కాఫీ. ఇటలీలోని చిన్న ఎస్ప్రెస్సో బార్ల నుండి ప్రతి వీధి మూలలో ఉన్న కాఫీ చైన్ల వరకు, ఇన్స్టెంట్ కాఫీ ప్యాకెట్ల నుండి క్లిష్టమైన తయారీ పద్ధతుల వరకు కాఫీ ప్రతి ఖండంలోని మానవ సంస్కృతిలో భాగమైపోయింది. ఇక ఎవరైనా మీకు కప్పు కాఫీ ఇచ్చినప్పుడు, లేదా మీరు కాఫీ షాప్ పక్క నుండి నడుస్తున్నప్పుడు ఈ అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తుంచుకోండి. ఇథియోపియాలోని ఒక మేకల కాపరి తన జంతువులు వింతగా ప్రవర్తించడం గమనించడంతో ఇదంతా మొదలైంది. యెమెన్లోని ప్రజలు విషయాలను ఉన్నవి ఉన్నట్టుగా స్వీకరించకుండా విప్లవాత్మకమైనది సృష్టించే వరకు ప్రయోగాలు చేస్తూనే ఉండటం వల్ల ఇది కొనసాగింది. ఉపయోగకరమైనది కనిపించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దానిని గుర్తించడం వల్ల ఇది వ్యాపించింది. ఒక ఆసక్తికరమైన గమనిక, ప్రయోగాలు చేయాలనే తపన, సరిహద్దులు దాటిపంచుకున్న ఒక అద్భుతమైన ఆవిష్కరణ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేశాయి. మరియు ఈ సాహసమంతా ఒక చిన్న ప్రశ్నతో మొదలైంది. అసలు ఆ మేకలు ఎందుకు గంతులేస్తున్నాయి?